సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో 80 ఫీట్లుగా ఆల్విన్ బైపాస్ రోడ్డును విస్తరించడానికి 12 కోట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడుదల చేయించారు. ఐబీ గెస్ట్ హౌస్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు 2.5 కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో జగ్గారెడ్డి సమీక్షించారు. మున్సిపల్, ఆర్ఎండ్బీ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ అధికారులతో కలిసి బైపాస్ రోడ్డులో పర్యటించారు. రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్తో డివైడర్ ఏర్పాటు చేయాలని, ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి పనులు పూర్తి కాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. 2.5 కిలోమీటర్లు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు, ప్రజల సలహాలు స్వీకరించారు. రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కాగా ఐబీ గెస్ట్ నుండి గుర్రపు బొమ్మ వరకు 6 చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బసవేశ్వర, శివాజీ, అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల పేరిట ఈ జంక్షన్లు ఉండాలని అన్నారు. ఇప్పుడు ఆ లోపల ఎంత ఉంటుంది మనకు ఐపీఎల్ తీసుకుంటాం ఇది 35 ఉంది కదా, మీరు లోపల చెట్టు దాకా ఎంత తీసుకుంటారు మీరు? ఆడదుతామా అంటే ఇవి కూడా తీసుకుందాం మేడం. కొంచెం ఎక్కువ తీసుకుంటా, లోపల ఎంత తీసుకుంటాను లోపల ఒకసారి ఎట్లా పెడతారు తీయండి ఒకసారి. అది కరెక్ట్. ఇక్కడ ఇది 20 పెట్టుకోండి. షోల్డర్ అంటే 20 కాగానే కొంచెం స్తంభం వరకు తీసుకున్నాము. 4 వరకు ఓకే. ఈ గారు 4 వరకు ఎంత తీసుకోండి. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే సార్ కార్లకు ఉండాలి. అంత ఒక్కసారి ఐడియా ఎంత ఆడుతాం, ఐడియా కోసం పెట్టు, ఐడియా కోసం పెట్టు. మిమోడి ఉన్నాడు అది అది తర్వాత 50 కోటి బాబు, 50 అంట, 50 మంది ఇది జంక్షన్ చేయాలి. ఫుల్ జంక్షన్ చేయాలి. ఎంతుంది? 56. మీరు ఎందుకు వస్తారు? అటు సైడ్ సార్ 6 రేట్లు ఎటు దాకా పోతుంది. ఆ రూమ్ పోతుంది రైట్. ఆ రూమ్ పెట్టేసేయండి ఇక రైట్. ఇది తీసుకోండి రైట్. చలో రండి. మధ్యలో ఏదన్నా ఏదైనా స్టాచ్యూ, ఒక స్టాచ్యూ ఓకే. ఫౌంటైన్ మెయింటెనెన్స్ ఫౌంటైన్ కాదు, స్టాచ్యూ. స్టాచ్యూ అని నేను చెప్తాను మళ్ళీ. ఓకే రైట్. పెట్టుబడి పెడదాం కావాలంటే. రఘు మరి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు పెట్టండి మీరు ఈ రోడ్డు లింక్ అయిపోతుంది. మనకు జంక్షన్ అయిపోతుంది ఒక్కసారి. ఇది జంక్షన్ అవుతుంది కదా, ఆ రోడ్డు ఈ రోడ్డు అన్ని కట్ అయితే ఇది జంక్షన్ అవుతుంది. ఇది 40 ఫీట్ ఉంది కదా ఆ రోడ్డుకి. మీరు మున్సిపాలిటీ టేకప్ చేయండి అంతేనా సార్? ఇది కూడా మీరే రోడ్డు మీరే చేస్తాం, రోడ్డు మీరే చేస్తాము. ప్రాపర్టీ అది రోడ్ వీల్ వేస్తారు, అది ఓకే. రోడ్ వీల్ వేస్తారు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూస్తారు. గవర్నమెంట్ ఇబ్బంది ఉంటే మనం చూస్తారు ఓకే. ఇది కూడా ఒక 40 ఫీట్ తీసుకోండి. ఎక్కువ అవుతుందా? నాకు కొన్నిటి దగ్గర ఎక్కువ అవుతుంది అంతే అన్న. 50 ఫీట్ అవుతుంది, 55, 60, ఒక దగ్గర 70 కూడా అవుతుంది. డివైడర్ కూడా చిన్నగా పెడుతుంది. మామూలుగా చిన్న రాయి ఉంటుంది కదా సన్నది, మనం ఇంత మొదలు మనకు సంగతి టౌన్లో ఉండదు, అట్లనే పెట్టమని చెప్పిన. మళ్ళీ పెద్దగా అంటే అది సగం వెళ్ళిపోతుంది, 5-6 ఫీట్లు వెళ్తుంది. మళ్ళీ గ్రీనరీ అంటే ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇది మొక్కలు చూసుకొని పెట్టుకోండి అని చెప్పింది. సెంట్రల్ లైటింగ్ వస్తుంది అన్న ఓకేనా.
చెట్లు వద్దు సార్ ఇక ఇక్కడ ఫైవ్ తీసుకుంటాం రైట్ ఇదే తీసుకోండి. చిన్నగా చేస్తాం అదే చేస్తాం వెయిటింగ్ తీసుకుంటాం వాళ్ళం డబ్బాలు పోతాయి డబ్బాలు పోయి డ్రైన్ వచ్చి ఆ డ్రైన్ అవుతున్న డబ్బాలు వస్తాయి. అదేం చేయాలి అప్పుడు మరి కొన్ని తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు సార్. అది ఇవే కాదు అనేది అవి తీసి మళ్ళా డ్రైన్ కట్టినాక మళ్ళీ చిన్నగా చేసి ఇద్దాం అది నో ప్రాబ్లం. మన ఆర్టీఓ ఆఫీస్ రెసిడెన్స్ అది కూడా పెద్ద జంక్షన్. సాయిబాబా గుడి పెద్దది, పెద్ద జంక్షన్. అదే కమాన్ మూడు పెద్ద జంక్షన్. అన్నింటికంటే ఫస్ట్ ఐబీ కాడ మెయిన్ రోడ్ పెద్ద జంక్షన్. సెకండ్ జంక్షన్ థర్డ్, ఓకే. ఇది ఫోర్త్, ఇది మీడియం జంక్షన్. సైజుని బట్టి డిజైన్ చేయండి, ఎవరు కూలగా ఉంటుంది సైజుని బట్టి చేసుకోండి. ఇది ఫోర్త్ జంక్షన్. సాయిబాబా గుడి దగ్గర శివాజీ స్టాచ్యూ, ఆర్టీఓ ఇంటికాడ జంక్షన్ కాడ బసవేశ్వర స్టాచ్యూ, ఆడ మన ఐబీ కాడ జంక్షన్, ఓకే. ఆడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ. అలా ఇప్పటికైనా ఇందిరాగాంధీ బొమ్మ ఉంది కదా తల్లి కొడుకు కదా. అయిపోయిందా సార్? మన గవర్నమెంట్ మన ఇష్టం కదా. మూడు వచ్చినాయి ఫుల్ అయిపోతుంది కదా, ఓపెన్ అయిపోతుంది కదా, ఫ్రీ అవుతుంది. మన బంజాకుండలో చెప్పు మీకు ఆడ మంచి విశాలంగా ఉంటుంది కదా, సర్కిల్ చేసి ఆడ పెడతాం. ఇక్కడ తీసి ఆడ పెడతాం అంతే. ఇదే స్టాచ్యూ తీసి ఆడ పెడతాం. ఇది ఫుల్ అయిపోతుంది. ఇదంతా ఒక జంక్షన్ అవుతుంది. ఇక్కడ చిన్నగా ఒకటి ఏదన్నా రౌండ్ రైట్ సార్. వాళ్ళ జీవనోపాధి చెప్పాలి. టెంపరీగా తీసేసారు. రైట్ రైట్ రైట్. ఆ గోడ దాకా గవర్నమెంట్ అది గవర్నమెంటా ప్రైవేటా?